హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసు శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, కోట శ్రీనివాసరావు ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక కమెడియన్గా, ఒక క్రూరమైన విలన్గా దాదాపు 35 నుంచి 40 సంవత్సరాల పాటు తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయన ఇకపై మనకి లేరు. ఆయన వయసు రీత్యా, ఆయన అనారోగ్య రీత్యా ఇవాళ ఉదయం ఆయన అస్వస్థతకు గురై కన్ను మూయడం అయితే జరిగింది. ఆయన సినీ ప్రస్థానం అయితే మెగాస్టార్ చిరంజీవితో పాటు మొదలైంది. ప్రాణం ఖరీదు ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి గారికి కానీ, ఇంకో పక్క కోట శ్రీనివాసరావుకి కానీ మొదటి చిత్రం ప్రాణం ఖరీదు. కోట శ్రీనివాసరావు గారి సినీ ప్రస్థానం ప్రాణం ఖరీదు చిత్రంతో మొదలైంది. అక్కడి నుంచి దాదాపు 750 చిత్రాలకు పైగా నటించాడు ఆయన. తెలుగు భాషలోనే కాదు, తమిళ, కన్నడ భాషల్లో కూడా కోట శ్రీనివాసరావు గారు నటించారు. ఆయన క్యారెక్టర్ అయితే ఆయనకి బ్రేక్ వచ్చిన చిత్రం అయితే ఆనా పెళ్ళంట. దాంట్లో ఒక పిసినారి పాత్ర నటించి కోడిని చూస్తూ ఒట్టెన్ను తినేయడం, ఒంటి చుట్టూ బట్టలు లేకుండా పేపర్ చుట్టుకొని గడపడం, ఇలాంటి క్యారెక్టర్ని ఆ సినిమా నుంచి ఆయన్ని బాగా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఆయన చాలా బాగా అలరించారు. ఆ తర్వాత ఈవి సత్యనారాయణ సినిమాల్లోనూ, ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లోనూ ఆయన మనకి తెలుగు సినీ ప్రేక్షకులు చాలా బాగా దగ్గరయ్యారు. ఇంకా ముఖ్యంగా ఈవి సత్యనారాయణ సినిమాలో ఆయన విలన్గా కనిపించారు, కమెడియన్గా కనిపించారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపించారు, హీరోకి ఫాదర్గా, ఇలా చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించారు. ఒక ఇంట్లో ఇళ్ళలో, వంటింట్లో ప్రియురాలు, ఆమె, తాళి, అల్లుడా మజక్క, ఇలాంటి చిత్రాలు ఆయనకి మంచి గుర్తింపునైతే ఇచ్చాయి. ముఖ్యంగా ఇంట్లో ఇళ్ళలో, వంటింట్లో ప్రియురాలు అయితే దాదాపు హీరో ఫాదర్ క్యారెక్టర్ చేస్తారు. వెంకటేష్కి తండ్రి క్యారెక్టర్. ఒకానొక క్షణంలో హీరోను కూడా డామినేట్ చేశాడు ఆ సినిమాలో. వెంకటేష్ కన్నా కాసేపు మనకి కోట శ్రీనివాసరావు గారు ఉంటేనే బాగుంటుంది, ఫుల్ ఫన్ వస్తుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. అలా హీరోని డామినేట్ చేసే పాత్రలో ఆయన నటించాడు. ఇంకా అల్లుడే మజాకులో ఒక పక్క విలన్ గానే ఉంటూ ఇంకో పక్క మంచి కామెడీ చేశాడు. ఆమెలో చాలా, అంటే ఫస్ట్ నుంచి ఒక నార్మల్ క్యారెక్టర్తో వెళ్తూ క్లైమాక్స్ లో ఒక క్రూరమైన విలన్ గా కనిపిస్తాడు. తన కోడల్నే రేప్ చేయబోయే పాత్ర, అలాంటి ఘోరమైన పాత్రలో కనిపిస్తాడు. ఇలా అన్ని రకాలుగా, అంటే ప్రేక్షకుడికి ఆయన విలన్ పాత్ర నటిస్తే ప్రేక్షకుడికి వీళ్ళు కొట్టేయాలి, చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. అలాగే ఆయన కామెడీ చేశాడంటే విపరీతంగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అలా ప్రతి పాత్రలో జీవించేశాడు. ప్రతి ప్రేక్షకుడు ఆయన్ని తల మీద పెట్టుకున్నారు, నెత్తి మీద పెట్టుకున్నారు ఆయన క్యారెక్టర్ని. ఒకానొక సమయంలో అయితే కోట శ్రీనివాసరావు గారు లేకపోతే అసలు ఆ సినిమా మాకు వద్దు, ఈ క్యారెక్టర్ కోట శ్రీనివాసరావే చెయ్యాలి అని ప్రేక్షకులు అనుకున్నారు. ఆ సినీ దర్శకులు, ప్రొడ్యూసర్లు కూడా ఎస్, కోట శ్రీనివాసరావు ఉంటేనే ఈ సినిమా, లేకపోతే మాకు ఈ సినిమా వద్దు అన్న ఇది జరిగింది. అంత గొప్ప ఆర్టిస్ట్ ఆయన. అలాంటి ఆయన ఇప్పుడు మనకి లేకుండా పోయాడు. అలాగే ఆయన పాలిటిక్స్లో కూడా చేశారని విన్నాను. కొన్ని రోజులు ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే మన తెలుగు సినీ పరిశ్రమలో నంది అవార్డులు, 9 నంది అవార్డులు ఆయనకు వచ్చాయి. అంతేకాకుండా పద్మశ్రీ అవార్డు కూడా ఆయన్ని వరించింది. ఇలా ఎన్నో అత్యున్నత స్థానాల్లో ఎదిగాడైనా. అలాంటి ఆయన ఇక నుంచి మనకు లేడు. సో ఈ విషయాన్ని జీర్ణించుకోలేని విషయమే. తెలుగు సినీ ప్రేక్షకులకి అందరికీ ఇది విషాదకరమైన వార్తే. అయితే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రెస్ట్ ఇన్ పీస్ కోట శ్రీనివాసరావు గారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.